మంచిగా శిల్ప ఇంట్లో ఎట్లా వండుతో అట్లా వండాలి. మనకి శ్రావణ మాసం మామూలుగా లేదు అసలు. బాగుందా? సో ప్యాకింగ్ చేసేద్దాం. ఇంకా కలుపు, ఒక్క ముక్కనన్నా కలుపు. నీ బంధం పట్టాలి ఇలా. సాల్ట్ ఇంట్లోనే వేస్తారా? వేసిరా పోయలే. ఇంకా జీడిపప్పు. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. అందరూ ఆల్రెడీ తమ్లైన్ చూసే ఉంటారు కదా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్ గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక మంచి పని అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఏంటో శిల్ప చెప్తుంది. ఏం చేస్తున్నావు? 100 to 120 మెంబర్స్ కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం మన ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ తరపు నుంచి. యాక్చువల్ గా 100 కేకే అనుకున్నాము. పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు 160 కేక్ అయ్యింది. దగ్గరకు వచ్చేసింది అనమాట. దగ్గరికి అయిపోతుంది అనమాట ఈ వీడియో రిలీజ్ అయిపోయేసరికి. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ గా ఏంటంటే ఏంటది, మనము ఆఫర్ ఆల్రెడీ పెడుతున్నాము. లేదంటే గివ్ అవే అనుకున్నాము. ఫస్ట్ గివ్ అవే అనుకున్నాం 5 మెంబర్స్ కైనా. కానీ అది ఓన్లీ 10 మెంబర్స్ కే రీచ్ అవుతుంది. మాక్సిమం అంతకన్నా ఎక్కువ ఇవ్వలేం కాబట్టి ఇదైతే నీడీ పీపుల్ కి మనం ఫుడ్ పెట్టడం బాగుంటది కదా అని, ఇది మా బిజినెస్ ఇలానే కంటిన్యూ అయ్యి మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇది మంత్లీ వైజ్ గానీ మాకు కుదిరిన ప్రతిసారి ఇలా చేస్తాము అని అనుకున్నాం. యాక్చువల్ గా వెబ్సైట్ పెట్టినాక కూడా అనుకున్నాము ఏదైనా ఒకటి చేద్దాము అనేసి. అది హిట్ అయిపోయింది, మంచిగా రన్ అవుతుంది. బట్ ఇక ఈ బిజీ వల్ల చేయలేకపోయినాం అనమాట. బట్ ఎంత బిజీ అయినా సరే, అండ్ బయట కూడా కంటిన్యూగా వర్షం పడుతుంది. జస్ట్ డిసైడ్ అయినాము చేద్దాము. అరే వర్షం పడ్డా సరే చేద్దాము అని అనేసి ఇట్లా స్టార్ట్ చేసి బగారా రైస్, చికెన్ కర్రీ, రైతా, బనానా, వాటర్ బాటిల్. ఇవైతే ఇప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి మా చేతులతోని ఎంతో కొంతమంది 100 మెంబర్స్ అని అనుకున్నాము. ప్యాకేజెస్ అయితే అంత వరకు ఇద్దామనేసి. సో ఇప్పుడైతే వంటలు అక్కడ చేస్తున్నాం అనమాట. చూసేద్దాం. వర్షం పడుతుంది. టైం ఎంత కంటిన్యూగా 3 days వర్షం ఉందంట. అసలు ఎట్లా అంటే ఇక్కడ వంటలు స్టార్ట్ అయిపోయినాయి. బగారా కాదు, చికెన్ కా కొంచెం తొందరగా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ లేట్ అయిపోయింది. వెళ్ళగా చిన్నగా అంటుంది. మంచిగా శిల్ప ఇంట్లో ఎట్లా వండుతో అట్లా వండాలి. కలిపి వస్తుందా? అదే అన్నకే చెప్తున్నా. గట్టిగా ఉంది కదా, మనకు అస్సలు ఆడతారే లేదు చెయ్యి. శ్రీయాన్సి కూడా వండుతుంది. కమాన్ శ్రీయు, అయ్యి పోవే, ఏం కాదే, పట్టుకో కానీ కలుపు, ఒక్క ముక్కనన్నా కలుపు. నీ బంధం బలం లేదా? అందుకే అంట చికెన్ తినాలి అనేసి. తినదు అస్సలే ఆమె అస్సలు తినది నాన్ వెజ్. శ్రీయాన్సి స్టాక్ చూస్తుందంట. అమ్మా మళ్ళీ న్యూ స్టాక్ వచ్చింది. మెల్లిగా ఆల్రెడీ చూసినావా? ఎట్లుంది? బాగుందా? ఏం చేస్తున్నాం చెప్పు. మనము వంట చేస్తున్నామా? ఎవరికి? నీకా? బయట ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. 100 మెంబర్స్ కి బయట వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఫుడ్ చెయ్యాలి అట్లా కదా. రెస్టారెంట్ కి కాదు, మా రోడ్ సైడ్. నీకు గుర్తుందా పప్ప బర్త్డే కి మనం వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినాము? కాదు, నీ బర్త్డే కి ఏమో ఆన్లైన్ లో చేపించినాం అన్నమాట చిన్నపిల్లలకి. గుర్తుందా? తెలుసా? మా మిర్రర్ బాగుందా? బా
అది సరిపోతుంది మా అంతే. నువ్వు కూడా చూపిస్తావా స్టాక్ చూపిస్తావా? చెప్పు ఇట్లా, హలో ఎవ్రీవన్, ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ అని చెప్పు. మేము పట్టాలి ఇలా ఎటు వెళ్ళిరు అన్నయ్య వాళ్ళు? అయ్యో వద్దు, ఆగు ఆగు ఆగు, మేము తీసినాక ముట్టు. ఏం చేస్తున్నావు శ్రీయు? రైసా? బియ్యం కడుగుతున్నా నాలే. అట్లా పట్టద్దు, మళ్ళీ బియ్యం అని పోతాయి. వద్దు చాలుగా, అలా ఎక్కువైనాయి మా, చాలా బియ్యం కింద పడతాయి అట్లా. మళ్ళా మంచి కడుగు. శ్రీయాన్స్ హెల్ప్ చేస్తుంది శిల్పాంటికి. కమాన్ ఇద్దరు కలిసి మంచి గడుగురి. థ్యాంక్ యూ. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మా మెల్లిగా, జీడిపప్పు, మీకు కొంచెం వస్తుంది ఇంటిలా. ఇప్పుడు ఈజీగా కలిపొస్తుంది వాటర్ ఉన్నాక. నేనే వేస్తారా ఇంకొంచెం? సరిపోతుంది అన్న పేస్ట్ అట. వేస్తావా శిల్ప పెరుగట? ఏంటి రైతా? వేయండి, వేసేయండి. గరిట ఇదండి, గరిట ఇవ్వండి. సాల్ట్ ఇంట్లోనే వేస్తారా? వేసిరా? పోయలే ఇంకా. ఫస్ట్ దీన్ని ఇట్లా ఇట్లా వాటర్ వాటర్ లాగా అని వేస్తారా? ఓకే. దీన్ని ఇట్లా ఇట్లా అంటారా? సాల్ట్ అయితే వేసిరు కదా. అయింది, బగారా రైస్ అయింది, అన్న టేస్ట్ తీసుకున్నాడు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. మనకి శ్రావణ మాసం మామూలుగా లేదు అసలు. బాగుందా? సో ప్యాకింగ్ చేసేద్దాం ఇంకా. 12 o'clock రెడీ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ లో ప్యాకింగ్ అంతా సెట్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ లో మేము అంతా బయట తీసుకొని చూడు బగారా కూడా చూడు ఒకసారి. పెరుగు చట్నీ, ఇక్కడ పెరుగు చట్నీ అయింది. అన్న నీకేం కావాలన్నా? ఊటీలో ఉన్నట్టుంది కదా, ఊటీలో ఉన్నట్టుంది. నేను ఆంటీ పాసులు నిలవడా నాకు సెలబ్రేట్ నాకు తెలిసింది. పక్క ఫ్యూచర్ అసలు అనుకున్నాను సార్. ఆంటీకి అది దీవా మెడలో వెయిట్ లేదా? కామన్ అది.
పెట్టు ఇక్కడ పెట్టు చీరలా. రైస్ అండ్ చికెన్ తొందర చేయాలి, ఇంకా చాలా తక్కువ టైం ఉంది. లంచ్ టైం వరకు ఇస్తే బాగుంటుంది. లంచ్ టైం ఇది అంటే ఏమో వేసేట్లు ఉంటే చచ్చిపోయేస్తాడు. ఇది ఇదమ్మా ఏమో నా బిడ్డనే ఫస్ట్ ఎత్తుంది నాకట్టు అది వేసేస్తుంది. యాక్చువల్గా బనానా కూడా అమ్ముతున్నారు కానీ ఇప్పుడు దొరకలేదు, అందుకని బనానా క్యాన్సిల్ అయింది. రైతా, చికెన్ కర్రీ, బగారా రైస్, వాటర్ బాటిల్, ఇంకొక ప్లేట్ ఇస్తున్నాం దీంతో పాటు. మీ సపోర్ట్ ఇంకా దీన్ని డబుల్ చేస్తాము, ఇంకా వెరైటీస్ కూడా పెంచడానికి ట్రై చేస్తాము. మంచి వన్స్ అయినా సరే పెడతాం. కర్రీ చేయాల్సి కూడా పనిచేస్తుంది పాపం. చల్ల ప్యాకెట్లు వేస్తున్నావు శిల్ప? చల్ల ప్యాకెట్స్, బటర్ మిల్క్ ప్యాకెట్స్, బాటిల్స్ ఎక్కినావా శ్రీయు? అన్నిట్లో మంచిగా చెక్ చేసి శ్రీయుమా బాటిల్స్ ఎక్కినావా? సరే చూడా. ఏం చేస్తున్నావు శ్రీయు? ఓ బేబీ ఏం చేస్తున్నావు? ప్యాకింగ్ చేస్తున్నావా? ఎక్కడ దాకా వచ్చింది? సరిపోతుంది, రైసే మిగులుతుంది. ఆల్మోస్ట్ సగం అయిపోయినాయి. ఇవి కవర్స్ అయిపోతే తీసుకొచ్చినాం అనమాట. మళ్ళీ వేస్తున్నాము మొత్తం అన్ని. మంచిగా అయితే ఒక 80+ వరకు అయితే ఈజీగా, ఇంకెక్కువనే అయితే కావచ్చు. సో ఇవైతే ఫస్ట్ మొత్తం చేసేసినాక ఇంకొన్ని వేద్దాం అనేసి అనుకుంటున్నాము. మంచిగా అనిపిస్తుంది. ఎట్లుంది శిల్పని ఎక్స్పీరియన్స్? మంచి ఎక్స్పీరియన్స్. మా చేతులారా మేము చేసిన ఏదో క్యాటరింగ్ ఇచ్చి చేయించడం కాకుండా యాక్చువల్ గా వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళది మొత్తం ఇప్పుడు చేస్తున్నారు కదా ఆన్లైన్ లో చాలా మంది. అట్లా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా శిల్పానే మనమే వండిద్దాము, మనమే వండి మనమే ప్యాక్ చేసి మన చేతులారనే చేద్దాం అనేసి ఇవి అయిపోయినాయి. కర్రీస్ ఇక్కడ సైడ్ ఉన్నాయి చూడు. ఇంకా కర్రీ ఉన్న మజ్జిగనా? నెక్స్ట్ 200 కేకా 170 కేకా అనేది తెలియదు. ఇంకా ఫాస్ట్ అయిపోతున్నారు యాక్చువల్ గా, గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. మంచిగా ఉంది, అది కూడా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ లో కూడా ఆల్మోస్ట్ 10K సబ్స్క్రైబర్స్ అయినారు. ఇప్పటి నుంచి యూట్యూబ్ లో కూడా అప్డేట్ చేస్తాం అనమాట రెగ్యులర్ గా. సర్ప్రైజ్ అది అందరికి. ఇంకా అది అనౌన్స్ చేయలే. ఒక మెల్లిగా వాటర్ బాటిల్ తీసుకో. సరే అయిపోయింది, వస్తున్నా. ఇందులో వేసినా ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు కర్రీ కవర్. ఇక్కడ ఉన్నాయి కర్రీస్, కర్రీ కవర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇలాంటి పెడతా ఉండు మా. ఫస్ట్ అన్ని మంచి అన్నిట్లో ఒక్కొక్కటి వచ్చిందా లేదా చెక్ చేద్దాం. అట్లా ఇగో ఇలా ఓన్లీ పెరుగు చట్నీ. కర్రీస్ కూడా నేను వేసేస్తున్నా. పెరుగు చట్నీ వేసే వేయమా అంతే. ఇవన్నీ అయిపోయినాయి పట్టుకు పెట్టేద్దాం. ఇగో అయ్యో కర్డ్ అయిపోయినాయి. ఇవి వెయ్యరా అన్న? కార్లో అన్ని ఇప్పుడు పెట్టేస్తున్నారు. ప్యాకింగ్ అయిపోయింది, కార్లో పెడుతున్నారు. ఇప్పుడు వెళ్ళాలి. ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అంటే శిల్ప కల్పననే కాదు, ఇంతమంది సపోర్ట్ ఉంటుంది. వీళ్ళంతా హాస్పిటల్కి అయితే వచ్చేసినాము. యాక్చువల్గా బయటనే ఇద్దాం అనుకున్నాం కానీ ఫుల్ వర్షం ఉందన్నమాట. సో అందుకే ఇట్లా పైకి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం అన్ని. మా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఇలా బయట పెట్టాము. ఇంకా వస్తున్నాయి ప్యాకెట్స్, అన్ని వచ్చిన తర్వాత వస్తున్నారు, అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. హ్యాపీగా ఉంది.
అయిపోయింది. ఫుడ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసి మేము ఇంకా ఇంటికి వెళ్తున్నాము. దూరం వెళ్దాం అనుకున్నాము కొంచెం బసవతారాకు అక్కడ సైడ్, కానీ వర్షం వల్ల అంత దూరం వెళ్ళలేకపోయాం. మా దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. తీసుకున్న వాళ్ళందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. కొంచెం లేట్ అయింది, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటాం. కల్పనని అడగండి ఎలా ఉందో. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ కొంచెం లేట్ అయిపోయింది, బట్ ఫైనల్లీ అయితే అనుకునేవన్నీ అనుకున్నట్టుగా జరిగినాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శిల్ప అయితే ఫుల్ సాటిస్ఫై. అందరూ కలిసి చేసినాము. యాక్చువల్గా 2-3 వల్లనైతే అసలు కాకపోయేది. ఇది మంచిగా అనిపించింది. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా అంటే మా పేజ్ని ఇప్పటివరకు ట్రస్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే షేర్ చేయండి. వెబ్సైట్ని కూడా ఎప్పటికప్పుడు చూస్తుండండి. మంచి నెక్స్ట్ ఇంకా బంపర్ ఆఫర్ దసరా ఫెస్టివల్ అవన్నీ ముందుగానే తీసుకొస్తున్నాం అనమాట. అది ఇంకా మేము అనౌన్స్మెంట్ చేయలేదు, నెక్స్ట్ డెఫినెట్గా అనౌన్స్ చేస్తామన్నమాట. ఫాస్ట్గా అయిపోతున్నారు, మంచిగా అనిపిస్తుంది. సో మేము కూడా ఎంత ఫాస్ట్గా ఫాలోవర్స్ పెరిగి మాకు ఎంత మంచిగా ఆర్డర్స్ రావడం ఇవన్నీ జరిగితే మేము కూడా ఇంకా ఇట్లా ఒక 1-2 మంత్స్కి ఒకసారి ఇట్లా చేస్తుంటాము. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ తెలిసింది కదా శిల్ప ఎట్లా చేయాలి, నెక్స్ట్ ఇంకా ప్రీ ప్లాన్డ్గా ఎన్ని రోజుల ముందు ప్లాన్ చేయాలనేది తెలిసి వచ్చింది అనమాట. అంతే కదా, మనం లెసన్స్ నేర్చుకోవాలి కొన్ని మిస్టేక్స్ వాటి నుంచి. లేట్ అయింది అదొక్కటే. నెక్స్ట్ టైం మాత్రం ఇంకా మంచిగా చేద్దామని అనుకుంటున్నాము. మీరు అందరూ సపోర్ట్ ఉండాలి. ఆల్రెడీ ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియో పెట్టేసరికి 160K కూడా క్రాస్ అయిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ దసరా కలెక్షన్తో ముందుగానే ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము, ఇంకా మేము భోజనాలు చేయలేదు, పిల్లలకు మాత్రమే పెట్టేసినాం లేట్ అయిందనేసి. మేము ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఇంకా వెళ్ళిపోతాం అనమాట. అది ఇంకా శిల్ప అంతేనా? ఫుల్ హ్యాపీ. మా ఫేసెస్ చూస్తుంటేనే తెలుస్తుంది. మంచిగా అనిపించింది. రిటర్న్ స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఎట్లా అనిపించింది మీకు? కాదు, మా వర్క్ ఎట్లా అనిపించింది చెప్పు. యాక్చువల్గా డైరెక్ట్ అక్కడే రివ్యూ తీసుకున్నాం అనుకున్నా. అని ఏమో అనుకుంటాడు, నేను టైం పాస్ చేయడానికి వస్తున్నాను అనుకుంటా. మనము నిజం చెప్పు, ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, స్టాక్ చూసినావు ఎట్లుంది? ఇప్పుడు చెక్ చేసినట్టున్నాడు, కూర్చున్నాడు కదా అక్కడ. చూడు అంత దూరం నుంచి ఇక్కడ దాకా బండి మీద. ఇంకా స్టోర్ చూస్తే ఇంకా అనిల్ అయితే షాక్ అయితే రావచ్చు. స్టోర్కి వెళ్ళేంత లేదన్నమాట. ఇంకా స్టోర్కి వెళ్ళలేదు. స్టోర్ లెవెల్ ఫుల్ స్టాక్. ఇది ఇప్పుడు తక్కువైంది. యాక్చువల్లీ ఇబ్బంది వచ్చేదే. ఇక ఇవన్నీ ఈ పని ఉంది కదా, ఇక మళ్ళీ అదంతా ప్లేస్ సరిపోతుంది నాకు అనేసి రేపు తీసుకొస్తున్నాము. ఉప్పల్ పెట్టినాం కదా లొకేషన్.